కాంగ్రెస్ పార్టీ ఆదివాసీ కాంగ్రెస్ మండల జిల్లా నియోజకవర్గ నాయకులందరికీ శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తా ఉన్నాను. అన్న రెండు విషయాలు. కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడంలో కీలక పాత్ర हमारे आदिवासी మన ఆదివాసీ బిడ్డలు గిరిజన సోదరులందరూ वन साइडेड वोट डालने से कांग्रेस की सरकार बनी है और हम ये छाती थान के बोल सकते हैं कि कांग्रेस सरकार लाने में हमारा योगदान बहुत है. मैं हमारे माननीय पीसीसी प्रेसिडेंट साहब से अनुरोध कर रहा हूं और सीतक्का जी से भी अनुरोध कर रहा हूं. ఇప్పటిదాకా గత ప్రభుత్వం 9 సంవత్సరాల్లో 1,02,000 కోట్లు ఎస్సీ ఎస్టీల డబ్బును డైవర్ట్ చేసింది. 1,02,000 करोड़ लास्ट सरकार ने एससी एसटी का फंड को डाइवर्ट कर दिया, सब प्लान फंड को. उसकी वजह से बहुत नुकसान हुआ. माननीय हमारे मुख्यमंत्री रेवंत रेड्डी जी रिव्यू करके ये समाचार हमको बाहर निकाले. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంతవరకు మనం చేవేళ్లలో పెట్టినటువంటి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఇంకా మొదలు పెట్టలేదు. అందులో సంబంధించిన ఒకే ఒక్క స్కీమ్ ఇప్పుడు ఇంప్లిమెంట్ అవుతుంది. అది హౌసింగ్ కు సంబంధించిన స్కీమ్. ఆ స్కీమ్లో ఎస్సీ ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం మనం. అది మిగతా వాళ్లతో పాటు 5 లక్షల రూపాయలు మాత్రమే ఇస్తున్నారు. దానికి 6 లక్షలు చేయించాలని చెప్పి నేను మహేష్ అన్నను సీతాకరితని కోరుతా ఉన్నాను. ఎస్సీ ఎస్టీలకు మనం 6 లక్షలు ఇస్తామన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఇది ఖచ్చితంగా మీరు చేయించాలన్నా. దాంతో పాటు ఇప్పుడు 3 కార్పొరేషన్లు డిక్లేర్ చేసినాం. ఆల్రెడీ ప్రభుత్వం ఒప్పుకున్నది. ఆల్రెడీ అన్ని డిపార్ట్మెంట్లకు సర్క్యులర్ కూడా వచ్చినాయి. ఏకలవ్య కార్పొరేషను, సేవలాల్ కార్పొరేషన్, కొమరం భీం కార్పొరేషన్లకు సంబంధించిన గైడ్ లైన్స్ ప్రిపేర్ చేస్తుంది ప్రభుత్వం. కాబట్టి ఈ 3 కార్పొరేషన్లు త్వరలో వస్తాయని చెప్పి నేను ఆశపడుతున్నా, వస్తాయి. దాంతోపాటు ఒక 5 ఐటీడీఏలు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకున్నాం మనం. ప్రధానంగా ఖమ్మం ఒకటి, నల్గొండ ఒకటి, మహబూబ్నగర్లో ఒకటి, నిజామాబాద్లో ఒకటి, ఈ జిల్లాల్లో మనం ఐటీడీఏలు, వరంగల్లో ఒకటి ఐటీడీఏలు ప్లేన్ ఏరియాలో పెట్టాలి. 500 కోట్ల రూపాయల బడ్జెట్తోనని చెప్పి మనం ఎస్టీ డిక్లరేషన్లో పెట్టుకున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి ఖచ్చితంగా ఇది చేయించాలని చెప్పి పెద్దలిద్దరిని కోరుతా ఉన్నాను. వీటన్నిటితో పాటుగా నా స్వార్థం ఏంటంటే ట్రైబల్ ఫైనాన్షియల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ అలా ఇంతవరకు మాకు ఫండ్ రావట్లేదు. చాలామంది కార్ల లోన్లు, ఆటోల లోన్లు, చిన్న చిన్న దుకాణాల లోన్లు గత 7 సంవత్సరాల నుంచి తీసుకున్నటువంటి వాళ్లకు సబ్సిడీలు రిలీజ్ కానటువంటి పరిస్థితి ఉంది. 29,000 మంది గిరిజనులు సబ్సిడీల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. నేను గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మీరు తీసుకెళ్లాలని మన ఎమ్మెల్యేని కూడా కోరుతా ఉన్నాను. ఆ ఎమ్మెల్యేలు అందరినీ సతాయిస్తూ ఉన్నారు. శంకర్ నాయక్ గారిని అయితే సవా కొడుతూ ఉన్నారు రాకుంటా మాకు ఇప్పియాలని చెప్పి. నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే పీసీసీ అధ్యక్షులు సీతక్క గారు ఇది ఇనిషియేషన్ తీసుకుంటే 29,000కు అంతా కొడితే 200 కోట్ల రూపాయలు మాత్రమే రావాల్సినవి ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు తీసుకున్న కార్లు, లోన్లు అవన్నీ ఎక్స్పైర్ కూడా అయిపోయినాయి. 6 సంవత్సరాలు అయిపోయింది. గత ప్రభుత్వం మోసం చేసిపోయింది వీళ్ళకు. ఎందుకంటే కాగితాలు ఇచ్చింది, శాంక్షన్ ఇచ్చింది, వాళ్ళు కొనుక్కున్నారు, బ్యాంకులలో కట్టుకున్నారు, కానీ రీపేమెంట్ ఇంతవరకు జరగలేదన్నా. అది ఖచ్చితంగా దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. అదేవిధంగా మీ తరపున ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే నామినేటెడ్ పోస్టులు త్వరలో ఫిలప్ చేయబోతున్నారు. ప్రభుత్వ పరంగా ఫిలప్ చేయబోతున్నారు, పార్టీ పరంగా పార్టీ నిర్మాణాన్ని కూడా బలోపేతం మీరు చేయబోతున్నారు అనే విషయం మా దృష్టికి వచ్చింది. నేను ఇక్కడ పనిచేసినటువంటి వాళ్ళు చాలామంది సిన్సియర్గా పార్టీ అధికారంలో తీసుకురావడం కోసం పనిచేసినటువంటి వాళ్ళను వీలైన మేరకు అటు ప్రభుత్వంలో వీలైన వాళ్ళకు డైరెక్టర్లుగా వాళ్ళ స్థాయిని బట్టి, అదేవిధంగా పార్టీలో చాలా గత సంవత్సరం నుంచి ట్రైనింగ్ వలన మా రాహుల్ పాల్ గారు ఆశీర్వాదంతో, కె రాజు సార్ ఆశీర్వాదంతో, మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా సచిన్ రావు గారు, వీళ్ళందరూ మా విక్రాంత్ బూరియా గారు గత చైర్మన్గా ఉన్నటువంటి ఆల్ ఇండియా చైర్మన్, వీళ్ళందరి సహకారంతో దేశంలోనే మీ ఆధ్వర్యంలో ఒకే ఒక రకం మొత్తం అన్ని ఉమ్మడి 10 జిల్లాల ట్రైనింగ్లు 1,250 మందిని ట్రైనింగ్ చేసిన ఏకైక రాష్ట్రం ఆదివాసులకు మహేష్ అన్న నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం. ఇది చాలా గర్వంగా ఇవాళ ఢిల్లీ దాకా చెప్తున్నాం మేము. మీరు మాకు ప్రోత్సహించి మీరు అండగా నిలబడి మీరు చేయడం వల్ల చేయగలిగినాం. కాబట్టి పార్టీలో కూడా వాళ్ళకు పదవులు సెక్రటరీలుగా, జనరల్ సెక్రటరీలుగా వివిధ స్థాయిలో పార్టీ పొజిషన్స్, అదేవిధంగా గవర్నమెంట్లో స్థాయిని బట్టి డైరెక్టర్ పొజిషన్లు కూడా ఈ పనిచేసిన వాళ్లకు అవకాశం కల్పించాలని చెప్పి ఆదివాసీ కాంగ్రెస్ తరపున మా శంకర్ నాయక్ గారు ఎవరెవరు అనేది ఆయన మీకు సబ్మిట్ చేస్తాడు, మీరు సహకరించాలని చెప్పి కోరుకుంటూ, నాకు గత 2 సంవత్సరాలుగా ఎన్నికల ముందు నుంచి ఇప్పటిదాకా ఆదివాసీ కాంగ్రెస్ బాధ్యతలు అప్పచెప్పినటువంటి జాతీయ నాయకత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి
అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి గారికి, మహేష్ అన్నకు, మిగతా మిత్రులందరికీ, నాకు కోఆపరేట్ చేసిన మిత్రులు మీ అందరికీ, శంకరన్నతో సహా మన ఎమ్మెల్యేలు, గిరిజన ఎమ్మెల్యేలు అందరికీ, బలరాం అన్నకు ధన్యవాదాలు చెప్తా ఉన్నాను. అదేవిధంగా నేను ఈ పనిచేస్తున్నటువంటి క్రమంలో ఎక్కడన్నా ర్యాష్గా మాట్లాడడమో, మీకు ఇబ్బంది పడేటట్టు మాట్లాడడమో, ఎవరైనా హట్ చేసి ఉంటే కూడా క్షమించాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం ముగిస్తాను. జై కాంగ్రెస్.